నన్ను కలెక్టర్ అవుతావు నాన్న వచ్చేద్దాం మనం వెళ్ళిపోదాం. సరే రా అయితే మరి తీసుకెళ్తాను. సరే అమ్మని బాగా చూసుకుంటావు కదా? చూసుకుంటా. ఏమైంది కళ్ళకి? అంతే లేకుండా ఏమైనా కొనుక్కోండి, నీకు ఒక 500 ఇస్తున్నా ఉగాదికి. ఏమైంది వద్దా? ఏమ్మా డాడీ ఎవరి దగ్గర తీసుకోవద్దని ఎప్పుడు చెప్పారు? ఎప్పటి నుంచో. ఇప్పుడు డాడీ లేరు కదరా? డాడీ లేరు, పైనుంచి కూడా చూస్తారు కదా. అంటే సూపర్ రా. నువ్వు తీసుకోరా. తీసుకో. ఇద్దరికి అదే మొక్క చెప్పారు. ఏ మొక్క చెప్పారు? ఎవరిదో డబ్బులు తీసుకోవద్దు. సూపర్ రా. మీ డాడీ నిజంగా మంచోళ్ళండి. ఇప్పుడు నేను ఇస్తున్నాను సర్టిఫికెట్. నమస్తే అమ్మా. నమస్తే మేడం. బాగున్నారు? మీ పిల్లలేనా? ఇద్దరు మా పిల్లలు. మీ పేరేంటమ్మా? నా పేరైతే గౌరీ సంతోషి కానీ ఇక్కడ అందరూ స్వప్న అనే పిలుస్తారు. ఈ పేరేంటి మళ్ళీ మధ్యలో? గౌరీ సంతోషి కాకుండా స్వప్న ఏంటి? అంటే ఒక వర్క్ చేసేదాన్ని అప్పుడు, అదే అలవాటు అయిపోయింది అంతే. వర్క్ చేసిన దగ్గర పేరు మార్చుకుని వెళ్ళారా? అప్పుడు పెళ్లి కాక మా ఆయన గారు స్వప్న అని పిల్ల మీకోసం పెట్టుకున్నారా? ఎన్నేళ్ళ క్రితం మీకు మీ ఆయన అంటే పెళ్ళైన కొత్తలో మీ ఆయన మీకోసం స్వప్న అని పెట్టుకున్నారు. పరిచయం అయిన కాంచి మా ఆయన గారు పెట్టుకున్నారు మేడం. మీ ఆధార్ కార్డు లో గౌరీ సంతోషి అని ఉంటది. ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనా తల్లి? మా ఆడపడిచేది మేడం. మీ ఇల్లు ఎక్కడ? లేదు. లేదంటే మీరు మీ ఆయన ఉండేటప్పుడు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? అత్తయ్య అంటే మాది లవ్ మ్యారేజ్, అందుకు కొద్దిగా మాకు ఇల్లు అంటూ ఇవ్వలేదు ప్రెజెంట్ అయితే. ఎవరు ఇవ్వలేదు? మా అత్తగారు. మా ఆడపడిచిదనే ఉంది, ఇంకా ప్రెజెంట్ ఏటవుతుంది అనేది తెలియదు. అంటే మీ ఆడపడిచిదే అంటే ఎట్లా? వాళ్ళు కట్టుకున్నారా? కట్టుకున్నారు. మరి మీ అత్త మామ యాక్సెప్ట్ చేయకపోతే మీ ఆడపడిచి ఇంట్లో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? రెంట్ కట్టుకుని రెంట్ కొంటున్నారా? ఓకే. అద్దిల్లు? అద్దిల్లు 3000. 3000 ఒక నెల ఇస్తాను, ఒక నెల అలాగా ఆపుతూ ఉంటాను. కావాలనా? లేదు, మనల్ని ఆవిడ అంత గట్టిగా అడగదులండి. అందుకేనా? అందుకే అడిగితే ఇచ్చేవాళ్ళేమో. అయితే లేదు మేడం, మనకి ఎలా వస్తుంది అంత 3 days అంటే నేను ఎక్కడ నేను తాగల కూలి పని కదా. మా ఆయనకి కూడా కొద్దిగా హెల్త్ బాగుండేది కాదు. సడన్ గా మొన్న చనిపోయారు December 4వ తారీఖుని. ఎలా చనిపోయారమ్మా? బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయారు మేడం. ఫీవర్ లోన బాగా పట్టేసింది అటు నెదడికి, దానివల్ల చనిపోయారు. పెళ్ళైనప్పటి నుంచి ఉందా డ్రింకింగ్ హ్యాబిట్? పిల్లలు పుట్టేకైనా మారలేదమ్మా? మారలేదు. మంచివాడు కదా మీ ఆయన? మంచివాడు. అవును. 2 ఆడపిల్లలు, ఎదిగిన ఆడపిల్లలు ఉండి కూడా బాధ్యత లేకుండా తన స్వార్థం కోసం తను తాగుతూ హ్యాపీగా చనిపోయాడు కదరా? నీకు ఏమైనా చూసుకునేవాడా మీ నాన్న? ఏమైనా అడిగితే చేసినా, అడిగిన వెంటనే ఏమైనా చేయటం అవన్నీ చేసేవారా? ఏం చేసేవారు? నేను ఏది అడిగినా తెచ్చి. నువ్వేం అడిగేదానివి? అంటే మామూలుగా చాక్లెట్ కొనుక్కోడానికి అడిగేదాన్ని. మామూలుగా చాక్లెట్ల వరకు అడిగితే ఇచ్చేసేవాడు. మరి కొత్త బట్టలు అన్నీ ఎప్పుడు కొనేవారు? పండగకి పుట్టినరోజుకి. పండగకి సంవత్సరానికి 2 సార్లు బట్టలు కొనేవాడు. ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తన మార్కనే తీసేవారు మేడం. తను తాగినా మాకు ఏ లోటు లేకుండా చూసుకుండేవారు. రోజు సంపాదన ఎంత ఉండేదమ్మా? అతనికి 600 300 ఇంటికి ఇచ్చేవారు. కొన్ని 400 ఇచ్చేవారు. 400 ఇచ్చి 200. ఓకే. సో దానివల్ల మంచోడు అయ్యారు మీ ఆయన, అంతేనా?
ఏ లోటు లేకుండా చూసుకుండేవారులేండి ఇంటర్ మనం. ఇదే ఇంట్లో ఉండేవారు మీరు? ఇంకొకడు ఉండేవారు, అపార్ట్మెంట్లో ఉండేవారు అప్పుడు. అప్పుడు మేము ఇక్కడికి వచ్చి 2-3 సంవత్సరాలు. అప్పుడు రెంట్ ఎంత అక్కడ? 500 అప్పుడు. అంటే మీరు వాచ్మెన్ గా ఉంటూ? లేదు మేడం, ఇక్కడ మన గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ ఉండేవి కదా, అప్పుడు స్టార్టింగ్ లో ఉండేవారం మేము. పిల్లలు పుట్టలేదు అప్పుడు, తర్వాత ఇక్కడికి వచ్చేసి. మీ ఆయన ఉండేటప్పుడు ఇంట్లో ఉన్నారా? అప్పుడు రెంట్ కరెక్ట్ గా కట్టేవారా? అలా అక్కయ్య కదా, అంతగా ఏం అనేవారు కాదు. మా ఆడపడుచు మా అత్త కూడా ఏమనేవారు. మరి మంచిలే కదమ్మా, మీ అత్త ఆడపడుచు కూడా మంచిలే కదా తల్లి. మరి లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళ కొడుకు కోసం ఏవో మంచి ఆలోచనలు ఉంటాయి. కొడుకుకి ఇలా మంచి అమ్మాయిని చేయాలి, మంచి కట్నం తెచ్చుకోవాలి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి అంతే. సో తప్పలేదు కదమ్మా. ఇప్పుడు నీ పిల్లలకైనా కూడా నా కూతురికి మంచి అల్లుడు రావాలని అనుకుంటావు కదా. ఎవరు నన్ను ఏంటి అనలే మేడం, వాళ్ళు కూడా ఏమనలేదు. మా ఆయన హెల్త్ అతనే పాడు చేసుకున్నారు అంతే. మరి ఏ రోజు మానేయండి పిల్లలు ఎంత చెప్పినా చెప్పేవారు? అసలు ఏం చెప్పేవారు? ఇన్ని పిల్లలు ఉన్నారు కదండి, మనం ఇంకా కొద్దిగా దీనిగా ఉండాలి అని చెప్పేదంటే, బాగుంటే కదా మన పిల్లలకి విలువిస్తారు. ఎవరైనా ఇలా తాగుతున్నారు అలా అంటే వాడి కూతుర్లు అన్నట్టు ఎందుకు అనేదాన్ని. పట్టించుకుండేవారు కాదు మేడం ఎవరి మాటను. ఇదివరకు ఎక్కడైనా పని చేసేవారా మీ ఆయన బ్రతుకునేటప్పుడు? మీరు ఏం చేసేవారు తల్లి? ఇంటి పని చేసేదాన్ని. ఇంటి పని చేసేవారు. అప్పుడు మీరు ఎంత సంపాదించేవారు? 4,000-3,000 ఇచ్చేవారు అంతే. ఎందుకు ఏడుస్తున్నారు? కంట్లో ఏమైనా డస్ట్? లేదు లేదు. మీ ఆయన గుర్తొచ్చారా? ఆయన పేరు ఏంటమ్మా? ఎల్లారావు. ఓకే. ఎల్లారావు గారు చనిపోయి ఎన్నాళ్ళైంది? డిసెంబర్ 4. అంటే ఈ మధ్యనా? ఈ మధ్య 3 నెలలు ఎలా అవుతుందా? అంతేనా? 4వ తారీఖు వస్తే 4 నెలలు అవుతుంది. పిల్లరావును ఒకసారి. పెద్దమ్మాయి, నాన్న మీ పేరేంటి? ఏ క్లాస్ అవుతున్నా? 7th క్లాసా? బాగానే చూసుకునేవారా? నీకు కొంత ఐడియా ఉంటుంది. చెల్లికే ముందర కానీ చాక్లెట్ ఇస్తే మా నాన్న మంచోడు, ఎత్తుకుంటే మా నాన్న మంచోడు అనుకుంటారు. నిజంగా మీ నాన్న మంచోళ్ళేనా? అంటే ఏ విధంగా మంచోళ్ళని అనుకుంటున్నావు? బాగానే చూసుకునేవాడు. అంతైనా మమ్మల్ని తిప్పేవాడు, బాగా చూసుకునేవాడు. ఇక్కడికి ఏ లోటు లేకుండా చూసుకునేవారు మేడం. తాగినా కూడా మాకెక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళేవారు. తాగుతున్నారని ఒక మాట తప్పించి ఏటి లోడ్ చేసేవారు కాదు. కరెక్టే. ఓకే, ఫోన్లో అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు మీ ఆయన చనిపోయి 3 నెలలు అవుతుంది. మరి మీ ఇల్లు ఎలా జరుగుతుంది? అమ్మ నాన్న ఉన్నారు, కొద్దిగా సర్దుబాటు చేస్తాం. ఏం చేస్తున్నారు? మా నాన్న వాచ్మెన్గా చేస్తారు ఇక్కడ స్వర్గధామాలో. మీరు ఇప్పుడు ఎక్కడికి పనికి వెళ్తున్నారా? అంటే చనిపోయారు కదా, ఇంకా ఎవరు అంతగా రాను పిల్లలేదు అంటే పనికి. మహిళ అంటారు కదా మేడం, అందుకు పని అడుగుతున్నాను మేడం. చెప్తానులే అమ్మ అంటున్నారు. ఏ పని అడుగుతున్నారమ్మా? నేనైతే ఇంటి వరకు వంటకాటికి వెళ్ళేదాన్ని కదా, అదే అడిగాను. అడిగితే చెప్తాను అన్నారు. ఇంకా కబురు పెడతాను అంటున్నారు కానీ కబురు పెట్టలేదు. ఇంకా 4 నెలలు బట్టి ఇంట్లోనే ఉన్నాను. ఏదైనా పని దొరికితే వెళ్దామా అని చూస్తున్నాను. అంటే పిల్లలు వచ్చే టైంకి నేను వచ్చేసినట్టు ఉండాలంటే ఆ పని బెటర్. షాప్లో అనుకోండి నైట్ 9 అయిపోద్ది కదా, అందుకు 2 ఆడపిల్లలు ఒగ్గేసి వెళ్ళడం ఇష్టం లేక. సో పని అయితే ప్రెసిడెంట్ లేదు? లేదు. 3 నెలల నుంచి మీకు పని ఏమి లేదు. మరి మీ అమ్మ నాన్న చూసుకుంటున్నారా ప్రస్తుతం? ఎంత ఇస్తున్నారమ్మా? వాళ్ళు రేషన్ అది వేయించారు మేడం. వాళ్ళు వాచ్మెన్ వర్క్ చేస్తారు. వాచ్మెన్ పని ఇక్కడే చేస్తారు. నీకు అన్నదమ్ములు ఉన్నారమ్మా? ఒక అన్నదమ్ముడు ఉన్నారు, అతను కూలి పనే మేడం. మీ వయసు ఎంత? నాకు 35 ఉంటుంది మేడం. 36-35 ఉంటుంది. మీ ఆయనది? మా ఆయనది కూడా 38 కానీ దగ్గర దగ్గర. లవ్ మ్యారేజ్. ఎలా మీరు మీ ఆయనకి ఎలా కనిపించారు పెళ్ళి కాకముందు? ఎక్కడ వర్క్ చేస్తే మీరు పరిచయం అయ్యారు మీ ఆయనకి? అంటే బ్యూటీ పార్లర్లో చేసేదాన్ని ఇక్కడ నేను. మీ ఆయన ఎక్కడ చేసేవారు? అక్కడ ఏదో షాప్లో చేసేవారు, ఫోటో ఫ్రేమ్ ఇంట్లో. గుళ్ళో పెళ్లి చేసుకున్నారా? అందరిని ఒప్పించి రామ్ తీర్థలోనే చేసి. మీ అమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్న అందరూ వచ్చారు? వచ్చారు. ఓకే ఓకే. అరేంజ్ మ్యారేజ్ లాగా చేసుకున్నారు. నువ్వేం చదువుతున్నారా? 7th. బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? చర్చికి వెళ్ళి వచ్చారా? బొట్టు ఏం పెట్టలేదు?
మామూలుగా ఫ్యాషనా? బొట్టు ఉండాలి, ఉండే అవకాశం, పెట్టుకునే అవకాశం ఉన్నంత వరకు పెట్టుకోండి చక్కగా. అదే చెప్తాను మేడం, వినరు వీళ్ళిద్దరూ కూడా. బొట్టు కనబడకంటే చిన్న స్టిక్కర్లు పెడతారు. బొట్టు పెట్టుకుంటేనే ఇంటికి కళ వస్తుంది. నువ్వు పెట్టుకున్నావు, మ్యాచింగ్ బొట్టు పెట్టుకున్నావు నువ్వు. ఎల్లోకి ఎల్లో బొట్టు పెట్టుకున్నావా? బాగున్నావు, చక్కగా ఉంది చిన్నమ్మాయి. ఏం చదువుతున్నానన్నా? 7th. గవర్నమెంట్ స్కూలేనమ్మా? గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ. వీళ్ళిద్దరు ఎవరు బాగా చదువుతారు? ఈ అమ్మాయి. అమ్మాయినా? ఎవరు యాక్టివ్గా పనుల్లో హెల్ప్ చేస్తారు? తనే చేస్తుంది. తనే చేస్తుంది. చదవడంలోనూ తనే, యాక్టివ్గా ఉండడంలోనూ తనే. ఏదైనా చెప్పిన వెంటనే చేస్తుందా? తిన కొద్దిగా చేస్తుంది కానీ కొంచెం ఎక్కువసార్లు అరవాలి, ఎక్కువసార్లు చెప్పించుకోవాలి. అంతే. చాలా యాక్టివ్గా ఉంటావు అయితే. నాతో వచ్చేస్తావా? ఏ అమ్మతో చెల్లి ఉంది కదా, ఉండవా? కొంచెం హెల్ప్ అవుతుంది కదా అమ్మకి, కొంచెం రేషన్ అవన్నీ మిగులుతాయి కదా. పని ఏం చెప్పనులే. నువ్వు వచ్చేస్తావా? మీ ఇద్దరిలో ఎవరో ఒకరు తీసుకెళ్ళడానికి నేను ఇప్పుడు వచ్చాను, లేకపోతే అంతకారు నాకెందుకు? ఎవరు వస్తారు తొందరగా డిసైడ్ చేయండి. మీ అమ్మగారు ఒకరి పేరు చెప్పారు, ఇద్దరిలో ఒకరిని తీసుకెళ్ళమని చెప్పారు. ఇంట్లో కొంచెం గొడవలు ఎక్కువైపోతున్నాయండి మాకు, భోజనం కూడా నేను పెట్టలేకపోతున్నాను, ఒకరిని తీసుకెళ్ళిపోండి అని ఒకరి పేరు చెప్పారు మీ అమ్మగారు. ఎవరి పేరు చెప్పుంటారు చెప్పు నువ్వు? చెప్పంటారు ఇద్దరిలో ఎవరు, మీ ఇద్దరిలో ఎవరిని తీసుకెళ్ళమని చెప్పుంటుంది మీ అమ్మ? మీ ఇద్దరిలో ఒకరినైతే పంపించడానికి చెప్పింది, ఇద్దరిలో నిన్న చెల్లిని తీసుకెళ్ళమని చెప్పుంటుంది అని అనుకుంటున్నావు మీ అమ్మ? మీ అమ్మాయి చెప్తే నేను చెల్లాపు నాకు ఈ అడ్రస్లు ఎలా తెలుస్తాయి? ఎవరి పేరు చెప్పుంటుంది రమ్మ? ఒకరి పేరు చెప్పు, ఊరికే అలా ఒకడు ఉంటుంది, ఒక పేరు చెప్పు. లోహిత అంటే మీ అక్కనే పంపించాలి. నిజమైందా? చూసారా, బాగా చెప్పిందిరా చెల్లి. నువ్వు చెప్పు ఒకరి పేరు. అంటే ఏంటి, చెల్లి చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలన్నా? నీ పేరే చెప్పింది మీ అమ్మ. కొంచెం చదువు అది సరిగ్గా రావట్లేదండి, మీ దగ్గర ఉంటే కొంచెం నేర్పిస్తారు కదా, మా అమ్మాయి బాగా చదువుకుని కలెక్టర్ అయితే నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పింది మీ అమ్మ. అది నువ్వు కలెక్టర్ అవ్వాలని అనుకుందిరా మీ అమ్మగారు. వస్తావా మరి? వస్తావా? కలెక్టర్ అవుతావా రావా? నువ్వు కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావా? అయితే నాతో వస్తావు. లేదండి నేను ఇంట్లోనే ఉండి ఓన్లీ చల్దానం తినేసి పడుకుంటాను, మా చెల్లి ఎలాగో చదివేసి కానిస్టేబుల్ తర్వాత ఎలాగో నన్ను కొడుతుంది, నేను ఇక్కడే ఉంటాను అని అంటావా? కలెక్టర్ అవుతావా? మీ చెల్లి చేత తనులు తింటావా? అమ్మ దగ్గర ఉంటే చెల్లెలతో తనులు తినాల్సిందే. నన్ను నువ్వు కలెక్టర్ అవుతావు నాన్న? వచ్చేస్తాను మనం వెళ్ళిపోదాం. మీ అమ్మ అక్కకు నువ్వేం వంట చేసి పెట్టాలి ఏంటి? ఏమైనా నువ్వు ఇంటికి ఏమైనా వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు ఏంటి? ఎంత ఉంది అమ్మ అక్క మరి అంట. అది చూసుకుంటారు వాళ్ళకి పెద్దోళ్ళే కదరా. నువ్వు కలెక్టర్ అయిన తర్వాత మీ అమ్మని పెద్ద బంగ్లాలో పెడదు, సరేనా? బాగా చూసుకోవాలి కదా అమ్మని. నాన్న ఎలా బాగా చూసుకున్నారు అలాగే నువ్వు అమ్మని బాగా చూసుకోవాలి, అక్కను కూడా, సరేనా? నువ్వు కలెక్టర్ అవుతావు మరి? చెప్పు అమ్మకు చెప్పు, నేను కలెక్టర్ అయ్యి మళ్ళీ వస్తాను, ఈలోగా అక్కను కొట్టకన్నా బాగా చదివించమ్మా అని చెప్పు. చూస్తావా? చూస్తుంది అట్లా బ్యాగ్ సర్దుకుని వచ్చి 2 చేతుల బట్టలు చాలు, అక్కడ 3 గౌన్లు ఉన్నాయి, సరేనా? 2 గౌన్లు, ఒక పళ్ళు, నీ బ్యాగ్ పట్టుకుని వచ్చి. మందేనా పట్టుకెళ్ళిపోదామా? అక్కడ ఆడుకోవడానికి మంద కదా, సరే కొనుక్కుందాంలే అక్కడ. వెళ్ళి తొందరగా కార్ రెడీ చేయమని చెప్పండి. అమ్మ సతీష్ కార్ ఆన్ చేసి చెప్పండి. చెల్లి సాయం చేయాలి, బట్టలు ఏవో కావాలేమో. వెళ్ళరా తొందరగా, ఇప్పుడు అక్కడ అంతసేపు కార్ ఆన్లో ఉన్నాక వచ్చేయాలి త్వరగా. కదరా. ఏమా ఏం కావాలి? ఏంటి ఇదిగో అడుగు. స్వప్న మేడం గారు మరి మా ఇంట్లో వాళ్ళు కూడా అడగారు కదా. ఏం అడుగుతావు? నీ ఇంట్లో వాళ్ళు అంటే నువ్వే పెద్ద దిక్కు. మేడం గారు కొద్దిగా ఆలోచించి సార్తో చెప్తాను కావలిస్తే, పిల్లలు లేకుండా ఎంతో మంది జీవితాలు చేరదీసి మంచి స్టేజ్ లో పెట్టారు ఆవిడ. ఒకరిద్దరు కాదు, నీలాంటి వాళ్ళు చాలా మంది సఫర్ అయిన వాళ్ళందరికీ జీవితాలు తోలపాటుగా చేశారు ఆవిడ. ఆలోచించి నీ ఇష్టం. అది 2 అమ్మాయిలు లేకుండా మళ్ళీ ఒక్కరిదాన్ని అయిపోతానేమో. టైం పట్టుద్దా? కార్ వచ్చేసింది. ఏం పెట్టాను పేరు? ప్రియాంక. ప్రియాంక టైం పడుతుందమ్మా, త్వరగా రారా. 2 గౌన్లకి ఎంత టైం ఏంటి? బ్రష్ పేస్ట్
ఆ ఫ్రిడ్జ్ లో మిగిలిపోయినవి అలాంటివి పెట్టకు, మామూలుగా వచ్చేసాయి. సరేనా? ఇంట్లో టీవీ ఏది ఉంది అది కూడా పట్టుకొస్తావేంటి? సరే మన ఇంట్లో టీవీ పెట్టుకోవడం ప్లేస్ లేదు రోయ్, కబోర్డ్ లేవు మనకి. త్వరగా రమ్మా. బ్యాగ్ సర్దిస్తావా? దానన్న బంగారు తల్లి. సరేనండి, మరి లమ్మని బాగా చూసుకోండి. నీ పేరేంట్రా? లోహిత. దారా బంగారు. ఏంటి బుక్సా? మరి ఏమేమి తెచ్చావురా తల్లి? బుక్స్ పెట్టుకుంది. బంగారు చదువులు తల్లిరా నువ్వు, అందుకన్నా ఇంత లేట్ అయింది. వెరీ గుడ్. నువ్వు ఉన్నావు, ఎవడన్నా రమ్మంటే చాలు బట్టలు సర్దుకుని వెళ్ళిపోతావు. అమ్మో ఎన్ని పుస్తకాలే పాపం, ఒక్క బుక్ కూడా వదలకన్నా మంచిగా పట్టుకొని సర్దుకొని వచ్చేసింది. ఇంకా ఉన్నాయి లోపల, కన్నా తీయాలంటే ఇంకా ఉన్నాయి. అన్ని బుక్స్ పెట్టుకుంది. దీని రైటింగ్ చూద్దాం. అమ్మా నీదేనారా రైటింగ్? మంచిగా ఉందరా నా తల్లి, నాకన్నా బెటర్గా ఉంది. పట్టుకోలేరా అమ్మ స్వప్న? మీ ఆయన కన్నా కళ్ళలన్నీ రెండంటే రెండే జతలు పట్టుకుంది. పట్టుకోకటి. ఎందుకురా రెండుకన్నా మనకి ఎక్కువేం వద్దు, అక్కకి ఇచ్చేసి అదే పోయింది. ఎన్నర్స్ పెట్టావా? అంతే, రెండే, ఎక్కువేం పెట్టలేదు. చాలు సరిపోతుంది. వెళ్ళిపోతావా ప్రియా? బాగా చదువుకుని వస్తుంది చెప్పు, బాగా చదువుకుని వస్తానని చెప్పు. హాలిడేస్ లో వస్తాను మళ్ళీ. ఏం భయపడుకో చెప్పు, ఏం భయపడుకో చెప్పు. అమ్మకి టైం భోంచే సరిగ్గా చెప్పు. నువ్వు తినగా మిగిలింది అక్కకి పెట్టు. నువ్వు అక్క కలిసి తినండి కాదురా, నువ్వు తినగా మిగిలింది అక్కకి పెట్టు చాలు. చాలు సరిపోతుందిలే. ఎంత సరే అయితే మరి తీసుకెళ్తాను. మళ్ళీ ఎప్పుడు ఏదో మధ్యలో సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి. సరేనా? హాలిడేస్ వచ్చేస్తావు కదరా, వచ్చేసి 2 రోజులే ఉండాలి, ఎక్కువ రోజులు ఉండడానికి లేదు. మళ్ళీ నల్లగా అయిపోతాను అలాగా ఊర్లో ఉంటే. కొంచెం నేను తిరిగి అలా నల్లగా అయిపోతున్నాను. పట్టుకోరా, పట్టుకో. ఎలా బరువు మోస్తారో ఏమో పాపం. నేను చదువుకునేటప్పుడు ఇన్ని బరువుగా చేతులే ఉండి బాగుపడేదాన్నేమో. సరేనా? హ్యాపీ కదా అది వస్తున్నందుకు? మ్యాచింగ్ బొట్లేవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, నార్మల్ బొట్లేని పెడతాను పర్వాలేదు కదా? తెల్లకొంగు కుంకుమ అలాంటివి అయితే ఓకేనా? మ్యాచింగే కావాలా? ఇది పర్వాలేదు కదా మా బంగారు తల్లి. సరేనండి, మరి మ్యాచింగ్ బొట్లు పెట్టకపోయినా కనీసం ఏదో చదువు అది చెప్పేస్తాను. వెళ్ళొస్తాను. సరే అమ్మని బాగా చూసుకుంటావు కదా? చూసుకుంటా. ఏమైంది కళ్ళకి? చెల్లిని తీసుకెళ్ళిపోతున్నా. అందుకేం కాదు, అయ్యో నాకు రావాల్సిన ఆఫర్ చెల్లి కొట్టేస్తుంది అనుకోండి బాధపడుతున్నావు కదా? మరి అంతే లేకుండా తను లేకుండా ఉండలేవు. నువ్వు కూడా వచ్చేదే, నువ్వు కూడా వచ్చేదా? నువ్వు ఉంటావు కదా అక్కడికి వెళ్ళాక నన్ను ఏమి ఏడిపించవు కదా? స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటావు కదా? అమ్మతో ఉంటే మరి కలెక్టర్ ఎప్పుడు అవుతావు? అమ్మ ఇక్కడ ఉండి ఏం చదివిస్తుంది? చదివించలేకపోతున్నాను అంటుంది కదా, మరి ఎందుకు బ్యాగ్ సర్దుకున్నావు? నన్ను ఏడిపించడానికి. ఇప్పుడు నేను ఏడవాలా మీ ముగ్గురితో పాటు? ఇప్పుడు నువ్వు వస్తానని ఆశ పెట్టావు నాతోటి. అరే ఇలా జగ్గుతో నీ దగ్గర కళ్ళ కొట్టుకుని ఏడుస్తాను. అమ్మని విడిచి వండుకో, రోజు వీడియో కాల్ చేసుకో. రావైతే నువ్వు ఏడటం వల్ల పిల్లల లైఫ్ వెనక్కి వెళ్ళిపోయింది. నువ్వు ఎలాగో చదివే పిల్లలైనా మీరు పంపించకపోతే ఎట్లాగమ్మా? మీ ఆయన అనుకుని ఉంటాడు కదా పాపం, నా పిల్లలు బాగా చదివించి అంత తాగినా అంటే రోజంతా కష్టపడి ఉంటారు, ఏదో 1/4 మంది తాగి నిద్ర వస్తుంది, మళ్ళీ పొద్దున్న లేచి పనులకి వెళ్ళాలని అనుకుని ఉంటారు. నా పిల్లలు చదివి, ఏ తండ్రి అయినా తల్లి, ఏ తల్లి అయినా కానీ మా పిల్లలు బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, వీళ్ళు బాగా చదివించాలని అనుకుంటారు తల్లి. మరి భగవంతుడు చిన్న వయసులోనే 40 ఏళ్ళు ఇంకా నిండక ముందే ఆయన అనారోగ్యం చెడిపోయింది పాపం. 4-5 ఏళ్ళ నుంచి ఆయన సఫర్ అవుతున్నావేమో. పిల్లల లైఫ్ అర్ధాంతరంగా ఇప్పుడు మీరు 4 నెలల నుంచి ఏ పనికి కూడా వెళ్ళట్లేదు. మీరు ఏం తింటున్నారో ఎలా ఉంటున్నారో మీకే తెలియాలి. ఏం తిన్నారు పొద్దున్న? ఇడ్లీ తిన్నాం. ఇడ్లీ తెచ్చుకున్నారు బయట నుంచి? ఎంతవి? లేదు, రుబ్బు కొనేసి తెచ్చుకున్నారు. సో ఆలోచించండి,
పరిస్థితి పిల్లలు ఇద్దరిని పోషించడం ఇబ్బందిగా అనిపిస్తే కనుకమ్మా నా దగ్గరేనేం కాదు కానీ ఇంకెక్కడైనా బాగా చదివించే వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా. అదే ప్రజెంట్ ఏం షెల్టర్ అది లేదు, నేను సరదాగా అడిగాను. ఓకేనా, ఉన్నవాడిని ఒకనే చదివి ఇంట్లో పెట్టుకోగలిగాను. ఇంకా పెట్టుకోగలిగే ప్లేస్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు ఇష్టమే తల్లి. నాకు ఎలాగో ఎడ్యుకేషన్ లేదు, నా ప్లేస్లో వీళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చి బాగా చదువుకునే వాళ్ళు ఉంటే చదివించే అవకాశం ప్రస్తుతానికి ఉంది కాబట్టి చదివించాలని అనుకుంటున్నాను. షెల్టర్ కోసం నేను భగవంతుడిని అడుగుతాను. ఎవరైనా మంచిగా ఏదైనా సంస్థ వాళ్ళు వచ్చి మీ పిల్లలు చదివిస్తామని అంటే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, అక్కడ సంస్థ ఉందా, పిల్లలు ఉన్నారా లేదా అన్నీ చూసుకున్న తర్వాత మీరు కూడా వెళ్ళి చూసిన తర్వాత పిల్లలు పెట్టండి అమ్మా. మన ఇంట్లో పరిస్థితి బాగోలేదు కాబట్టి వేరే హాస్టల్లోనూ మంచి సంస్థ చాలా మంది మంచి మంచి సంస్థలు ఎడ్యుకేషన్ తరఫున పెడుతున్నారు. మీరు నమ్మి వెళ్ళండి, పిల్లలు బాగుంటాయి తల్లి. ఈ పూటకైతే వద్దు, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. బ్యాగ్ మొయ్యలేకపోతున్నావు కదా, అక్కడ పెట్టు సరేనా. ఇక్కడ బ్యాగ్ తీసి అక్కడ పెట్టమ్మా. బియ్యం అవి వస్తున్నాయమ్మా మీకు? కోటా రేషన్ వస్తుంది మేడం. ఎన్ని కిలోలు? 15 కిలోలు. సరే, ఇంట్లో ప్రజెంట్ డబ్బులు ఎన్ని ఉన్నాయి? ప్రెజెంట్ అయితే 500 ఉంది మేడం. 500 ఉన్నాయి. ఎక్కడివి అవి? ఇందాక మా అమ్మ ఇచ్చింది, మీరు ఆదివారం కదా ఏమైనా కొనుక్కోమన్నా కొన్నారా? ఏదైనా చికెన్ ఇంకా వెళ్ళలేదు, బజార్కి వెళ్దాము అని. అదేంటమ్మా 11 అయినా బజారుకి అంటే సాయంత్రం కాయగూరలకి వాటికి తెచ్చుకుందామని, వారం రోజు సరిపోయినట్టు తెచ్చుకుంటాం. సరే, రేషన్ ఇస్తాను, తీసుకోండి, తీసుకురండి. సరే, నీ పేరెంట్ ప్రియాంక కదా? ఇందులో ఏమున్నాయో చూడు, ఇది పట్టుకో, ఖాళీ డబ్బా. ఇప్పుడు నేను ఖాళీగా వస్తున్నాను మీ ఇంటికి, తర్వాత దీని నుండి ఏదో నింపుకున్న తర్వాత నాకు చెప్పాలి మీరు, ఓకేనా అమ్మా? ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా, ఒకసారి చూడండి. ఇవి తల్లి, ఇవన్నీ ఉంటాయి. కడుపు నిండా భోజనం చేయండి. అవి బియ్యం తల్లి, 26 కేజీలు బియ్యము. ఓకే, ఇది నీకు చీరమ్మా, చీర జాకెట్. ఇది దుప్పటి నాన్న, ఇక్కడ పెడుతున్నా, పట్టుకో. ప్రియాంక నా మాట విన్నది కాబట్టి నేను అడిగిన వెంటనే చదువుకుంటాను వస్తాను మేడం అన్నది కాబట్టి ప్రియాంకకి డ్రెస్సు బాగుందా? హ్యాపీ? అందుకనే సరిపోతుంది కదా నీ సైజుకి. ఇట్రా, అది బెడ్షీట్ అక్కడ పెట్టు. కరెక్ట్గా నీకోసం వచ్చిందిరా డ్రెస్. అబ్బా సూపర్. ఉగాదికి రా నీకు ఇది, ఓకేనా? ఉగాదికి. ఓకే నాన్న. ఇందులో నీకు కూడా డ్రెస్సులు ఉన్నాయి, నీకు తేలేదని అనుకోకు, నీకు కూడా ఉన్నాయి బట్టలు, ఓకేనా? ఇంకా నీకే ఎక్కువ ఉన్నాయి బట్టలు, ఇవన్నీ అవే. దుప్పట్లో దూరి ఇద్దరు అక్క చెల్లెలు ఎంత బాగా కొట్టుకుంటారు, బాగా కొట్టుకొని హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఎంతసేపు పెళ్ళైనంత వరకు కొట్టుకుంటాం, తర్వాత ఎలాగో కొట్టుకోవడానికి అవ్వదు కదా. ఈలోగా బాగా చదివేసుకొని బాగా కొట్టేసుకోండి ఇద్దరు, సరేనా? మరి తర్వాత నువ్వు ఆలోచించి, ఈ పిల్ల విషయంలో అయితే నేను నిజంగా సీరియస్గానే చెప్పాను తల్లి. అమ్మాయి బాగుండాలి, బాగా చదువుకోవాలి అనుకుంటే కనుక నేను చెప్పింది ఆలోచించు. అది ఏమైనా కొనుక్కోండి, నీకు ఒక 500 ఇస్తున్నా ఉగాదికి. ఇంకేమైనా కావాలంటే కొనుక్కో. ఏమైంది? వద్దా? ఏమ్మా? డాడీ ఎవరి దగ్గర తీసుకోవద్దనేస్తారు. ఎప్పుడు చెప్పారు? ఎప్పటి నుంచో. ఎప్పటి నుంచో? ఇప్పుడు డాడీ లేరు కదరా. డాడీ లేరు, పైనుంచి కూడా చూస్తారు కదా. అంటే సూపర్ రా. నువ్వు తీసుకోరా, తీసుకో. ఇద్దరికి అదే మొక్క చెప్పారు. ఏ మొక్క చెప్పారు? ఎవరిదో డబ్బులు తీసుకోవద్దు. బట్టలు తీసుకోమని చెప్పారా? అవునట, డబ్బులు వద్దన్నారు. బట్టలు ఏరా హైట్రా, మర్చిపోయాను. బట్టలు అవి తీసేసుకున్నా, మరి మీరే ఇచ్చారు. మరి ఇవి కూడా నేనే చెప్పలేదు. ఏది చెప్పలేదు? బట్టలు తీసుకోవద్దని అలా చెప్పలేదు, డబ్బులు మాత్రం వద్దన్నారు. డబ్బులు మాత్రం వద్దన్నారా?
వెరీ గుడ్, సూపర్ రా. మీ డాడీ నిజంగా మంచోళ్ళేనరా. ఇప్పుడు నేను ఇస్తున్నాను సర్టిఫికెట్, పర్వాలేదు. ఓకేనా? బయట వాళ్ళు ఎవరైనా ఉంటారు కదమ్మా, మనకు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారు కదా, అమ్మకు కూడా తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా నీకు చాక్లెట్ ఇస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, రా నా బండి ఎక్కువ, నేను మీ ఇంటి వరకు దిగబెడతాను అంటారు కదా, అలాంటి వాళ్ళు ఏమైనా చెప్పినా డబ్బులు ఇచ్చినా ఏమీ తీసుకోవద్దు. ఇప్పుడు నేను మీ ఇంటికే కదా వచ్చాను, అమ్మకు కూడా తెలుసు కదా, అమ్మ ఎదురుగానే కదా ఉంది, సో ఇప్పుడు తీసుకోవచ్చు. సరేనా? అమ్మ ఎదురుగా ఉండేటప్పుడు తీసుకోవచ్చు, అమ్మ వెనకెట్టు ఉన్నప్పుడు, అమ్మకు తెలియకున్నా అప్పుడు చేయకూడదు ఏ పనులు కూడా. వెరీ గుడ్ నాన్న, తీసుకో. మంచి అలవాట్లు నేర్పించారురా. ఓకే అమ్మ, నీకు 10,000 ఇచ్చాను తల్లి, 10,000 ఇస్తున్నాను. ఇవి ఏమైనా ఖర్చులకి, రేషన్ అవన్నీ అంటే పాప 3 నెలల నుంచి నీకు ఏ పని కూడా లేదు కదా, సో దేనికైనా వాడుకోండి ఖర్చులకి. సరేనా? ఈ పిల్లలకి కడుపు నుండి అన్నం పెట్టమ్మా. ఓకే పాప, ఒక 2 నెలలు మీ అమ్మ నాన్నకి గ్యాప్ ఇవ్వండి. ఇవి ఉన్నంత వరకు ఈలోగా నువ్వు ఏదైనా పని చూసుకు. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది కాబట్టి ఎవరైనా పని పదే అడగండి, తప్పులేదు. ఓకేనా? మైల్ కూడా అయిపోయిందమ్మా, 3 నెలలు అయిపోయింది కదా, నాకు కొంచెం పని ఇవ్వండి, ఇంట్లో పిల్లలకి ఇబ్బందిగా ఉందని అడగడంలో తప్పులేదు. పని చేయాలని మీకు అనిపించాలి, కానీ 1-2 సార్లు ఎవరు అడిగినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అంత పెద్దగా పట్టించుకునే లోకమేం కాదు, యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఖాళీగా మాత్రం ఉండకండి. సరేనమ్మా? అదే నవ్వు మీకు చిరకాలం ఉండాలని నేను కోరుకుంటున్నాను తల్లి. మంచి ఆలోచనలతో, మంచి ఆరోగ్యంతో పిల్లల్ని బాగా చూసుకోండి. భగవంతుడి పైనుంచి మంచి మనసు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం అందిస్తాడమ్మా. సంతోషంగా ఉండండి. నమస్తే, బాయ్ రా.